చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త వైఎస్ భారతి గారి మీద చేసినటువంటి అసలు మనిషి అని కొందరిని మనం సంబోధించలేం. సరే, ఆ వ్యాఖ్యలు చూసాం. దాని తర్వాత జరిగినటివి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరంగా, ఇంట్రెస్టింగ్గా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, వాడు అరెస్ట్ అయిన తర్వాతే చాలామంది బయటకు వచ్చి నీతులు చెబుతూ ఉన్నారు. ఈ నీతులు చెప్పే బ్యాచ్లలో ఇంతకుముందు ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, మౌనంగా ఉండి కూడా నేను అదే చెబుతా, ఏం బాధ్యత ఉండక్కర్లేదు ఎవరికైనా. ఇప్పుడు వాటి మీద, అటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలంటే రాజకీయాలతోనే సంబంధం ఉండాలా? ఒక మనిషిగా ఎవరైనా స్పందించవచ్చు, ఎవరైనా నిరసన వ్యక్తం చేసి ఉండొచ్చు. ఇప్పుడా ఫ్రంట్ లైన్ మీడియా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు, మళ్ళీ మేము తూపు ఛానల్స్, తుడుము ఛానల్స్ అనుకునే వాళ్ళు కూడా ఎంత చెత్త మీనింగ్ వచ్చే విధంగా ఎలాంటి ఫోటోలు పెట్టారు, ఎలాంటి తమ్మనేల్స్ పెట్టారు, ఇంతకుముందు ఎలాంటి ఫోటోలు పెట్టారు, ఎలాంటి తమ్మనేల్స్ పెట్టారు. వివేకం అనే సినిమా తీసిన ఎవడోడు దాని మీద ఎవరైనా స్పందించారా? దాని మీద ఏమైనా కేసులు పెట్టారా? అప్పుడు ఎవరైనా ఇట్లా కమెంట్ చేశారా? ఫ్రంట్ లైన్ మీడియా అనబడేవాడే చెత్త తమ్మనేల్స్ పెట్టాడు. ఎవడు నీతులు చెప్పేది? ఎవడు కనీసం బాధ్యతగా ప్రవర్తిస్తున్నది? ఏ రాజకీయ పార్టీ? మరోసారి ఇటువంటివి రిపీట్ కానీయం మా పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షులతో ప్రకటించానండి. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎక్స్ను, వైని, జెడ్ని మీరు ప్రకటించండి. ఇంకోసారి ఇంట్లో ఆడవాళ్ళను, పిల్లలను తీసుకొచ్చి రాజకీయం చేయం. అటువంటి వాళ్ళ మీద నీచమైన వ్యాఖ్యలు చేయం. చెత్త మాటలు మాట్లాడమని చెప్పి వీళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటించండి అబ్బా. ఇప్పుడు ఎవరికి నొప్పి కలిగితే వాళ్ళకి నీతులు. ఇప్పుడు టీడీపీ సస్పెండ్ చేసింది కాబట్టి వాళ్ళల్లో కూడా ఇంత నీతులు చెబుతూ ఉన్నారు. చెత్త మాటలు మాట్లాడింది ఎవరు? ఎంత దారుణమైన వ్యాఖ్యలు! వివేకం సినిమాను సర్క్యులేట్ చేసింది ఎవరు? దానికి మద్దతు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు షర్మిల గారు కూడా వచ్చి తీవ్రవాదులతో సమానం, అటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అది ఇది అని చెప్పి అంటున్నారు. సంతోషమే. ఒక మహిళగా ఆ మేడం పెయిన్, ఒక మహిళ కావాలి ఆ పెయిన్ అర్థం చేసుకోవాలంటే. మహిళ కడుపున పుట్టిన వాళ్ళకి ఎవరికైనా అర్థం కాదా పెయిన్ ఏంటి అన్నది? ఇప్పుడు షర్మిల మేడం గారు స్పందించారు, బాగానే ఉంది. మరి ఏమైంది? వివేకం అని సినిమా తీసినప్పుడు మేడం ఎందుకు స్పందించలేదు? ఈ చెత్త ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి పిచ్చి హెడ్డింగ్లు, తమ్మనేల్స్ పెట్టి పిచ్చిగా మాట్లాడినప్పుడు ఈ మేడం ఎందుకు స్పందించలేదు? జనసేన అధికార ప్రతినిధి అని చెప్పి ఆ టీవీ ఛానళ్ళలో చలామణి అయ్యే ఎవరు ఉంటారు, ఆమె నోటికి వాళ్ళకేం సబ్జెక్టా పాడేమన్నా అవగాహన పడి నోటికి నోరు తిరగడం వస్తే చాలు. ఏది కూర్చోబెట్టి వాళ్ళకి ఒక వైట్ పేపర్ ఇచ్చి ఆ పక్క ఈ పక్క మళ్ళీ ఒకటే ఎక్స్ట్రా వైట్ పేపర్ కాదు, మనం ఎగ్జామ్ రాసేది పేపర్ ఉంటుంది కదా, పేపర్ ఇచ్చి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి 4 లైన్లు రాయమంటే వీళ్ళ మొహాలు వీళ్ళు రాస్తారా? అటువంటి వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక జనసేన పార్టీ అని చెప్పి స్పోక్స్ పర్సన్ అని చెప్పి మేము మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి అసెంబ్లీకి, వాళ్ళ భార్య గురించి మాట్లాడడం, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారు అని మేము మాట్లాడడం, ఇవన్నీ అన్నారు. ఎప్పుడు ఏమైంది? ఎవరు మాట్లాడలేదే, ఎవరు స్పందించలేదే. ఇప్పుడు షర్మిల గారికి తెలియదా భారతి మేడం ఎటువంటి వాళ్ళు అన్నది? ఈ షర్మిల మేడం గారికి తెలియదా? మరి భారతి మేడం మీద అటువంటి తమ్మనేల్స్ పెట్టినప్పుడు, ఇటువంటి పిచ్చి కూతురు కూర్చున్నప్పుడు, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, అపార్ట్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇష్యూస్, ఏది ఎట్లన్నా ఉండనియండి. మరి ఇంత వ్యక్తిగతంగా చివరికి వాళ్ళ పిల్లలను కూడా ఎంత దారుణంగా, వాళ్ళ పిల్లల మీద మానసిక దాడి, ఇది తీవ్రవాదం అనే పదం తక్కువ, చిన్నది, అంత దారుణమైనటువంటి తీవ్రవాదుల్లాగా దాడి చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది? ఒకసారి స్పందించలేదు మేడం కూడా. ఈ ఫ్రంట్ లైన్ టీవీ ఛానల్ అనే వాళ్ళే హెడ్డింగ్లు పెట్టారు, ఈరోజు నీతులు చెబుతున్నారు. కనీసం ఒక్కడన్నా బాధ్యతగా ప్రవర్తిస్తారా అండి? రాజకీయ కోణంలో చేయి, ఎవరి మీదైనా విమర్శించు, ఎన్ని విమర్శలైనా చేయి. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎందుకు పోతారు? ఇంట్లో మహిళల జోలికి ఎందుకు పోతారు? చిన్నపిల్లల జోలికి ఎందుకు పోతారు? చెత్త. ఈరోజు అందరూ నీతులు చెబుతూ ఉన్నారు. ఆ నీతులు చెప్పే వాళ్ళకి ఎవరికైనా సిగ్గు ఉండాలి. ఇంతకుముందు ఎక్కడికి పోయినాయి నీతులు? ఎక్కడికి పోయినాయి? ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వైసీపీ వాళ్ళు నీతులు చెప్పినా, టీడీపీ వాళ్ళు నీతులు చెప్పినా, జనసేన వాళ్ళు నీతులు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు నీతులు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, అసలు అటువంటి
మాట్లాడిన వాడికి, ఆ మాట్లాడిన దానికి మౌనంగా మద్దతు ఇచ్చిన వాడికి కూడా అర్హత లేదు ఎవరికైనా. అసలు వాళ్ళు కూడా ఈ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చినట్లే కదా. నీచమైన వ్యక్తులు ఎవరి గురించైనా కానివ్వండి, భారతి గారి గురించి కానివ్వండి, బ్రాహ్మిణి గారి గురించి కానివ్వండి, లేదా భువనేశ్వరి మేడం గారి గురించి కానివ్వండి, రోజా గారి గురించి కానివ్వండి, షర్మిల గారి గురించి కానివ్వండి, ఎవరి గురించి అయినా కానివ్వండి, వ్యక్తిగతంగా ఏంటండి చేసేది? ఎట్లా? తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతనే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మినిస్టర్గా ఉన్నప్పుడు రోజా గారి గురించి ఏమన్నారండి? ఎన్ని మాటలు అన్నారండి? ఎక్కడికి పోయి పడుకో ఎన్ని అన్నారండి? వాళ్ళ అల్లుడు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళ అల్లుడు అంత సీనియర్ నేత ఎట్లా అన్నారు? ఏం చేశారు? అప్పుడు ఏమన్నా పార్టీ ఖండించింది ఎవరైనా? ఇటువంటి వాడికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి ప్రమాణం చేయండి, రాజకీయ పార్టీ ప్రమాణం చేయండి అబ్బా, ఇటువంటి వాడికి ఫుల్ స్టాప్ పెడతామని. ఏం చేయరు, మళ్ళీ వెనక ఉండి అందరినీ ప్రోత్సహించుకుంటూ ఉంటారు. ఎవడు ప్రోత్సహించక్కర్లే. ఇటువంటి చెత్త అంతా వాగుతూ ఉంటే, చెత్త అంతా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండడం కూడా మద్దతు ఇచ్చినట్లే. మౌనంగా ఉండడం కూడా మద్దతు ఇచ్చినట్లేనబ్బా, ఏం కాదా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారండి బాబు. అంటే అమ్మను, అక్కను, పిల్లలను, ఈ అక్రమ సంబంధాలు వీళ్ళ పక్కన పడి కూడా ఎవడికి కావాలరా బాబు ఈ నాన్ సెన్స్? ఏంది అదంతా? విద్య మీద చర్చ చేయి, వైద్యం మీద చర్చ చేయి. ఎవరైనా వేధిస్తూ ఉంటే వేధింపుల మీద చర్చ చేయి. అధికారాన్ని ఉపయోగించి వేధిస్తే చర్చ పెట్టు, డబ్బును ఉపయోగించి వేధిస్తే చర్చ పెట్టు, ఇంకొక రకంగా అయితే చర్చ పెట్టు. ఏందో ఎవని రూమ్లో ఎవడో దూరి చూసినట్లు, ఎవడో ఇంకేదో. ఎందుకు లేని కొన్ని అంత నీచంగా ఎప్పుడు ఇవ్వేనా? రాష్ట్రంలో వేరే చర్చలే ఉండవా? మళ్ళీ ఫ్రంట్ లైన్ టీవీ ఛానల్ అంట. దాని బదులు వీళ్ళు ఏమైనా జబర్దస్త్ షోలు రన్ చేసుకోవచ్చురా బాబు, జనానికి ఎంటర్టైన్మెంట్ అయినా. పిచ్చిగా అసలు కనీస బాధ్యతగా ప్రవర్తిస్తారా? నీతులు మాత్రం ఇంత పొడుగు చెబుతారు. కొందరికి నీతులు చెప్పే కోట్లు కావాలి. మళ్ళీ ఈ చెత్త మాట్లాడికి మళ్ళీ కోట్లు ఎందుకు రాయ? ఎంత నాన్ సెన్స్ అంటే భయం వేస్తుంది ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు సమాజాన్ని మనం ఎక్కడ ల్యాండ్ చేస్తున్నామని. ఉన్నారుగా మీకు చిన్నపిల్లలు, నెక్స్ట్ తరం బాగుండాలని కోరుకునే కనీసం జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? ఎప్పుడు రంకుల గురించే, ఈ రంకు సంబంధాల గురించే ఇదే చర్చలు, ఇవే మాటలు. ఏం నీచత్వానికి దిగజారిపోతున్నారంటే ఛీ.